హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు నేను చాలా టేస్టీగా ఎమ్మీగా అండి ఎగ్ బిర్యానీ చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. త్వరగా అయిపోయే ప్రాసెస్లో చూపించాను అనమాట. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు మనం ఏంటంటే ఎగ్ బిర్యానీ చేసుకుంటున్నామండి. దానికోసం అనేసి నేను 6 ఎగ్స్ అయితే ఉడికించుకున్నాను, బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసుకున్నాకండి వీటికి కొంచెం ఘాట్లు పెట్టేసి ఇట్లా కొంచెం ఆ మసాలా అంతా కూడా ఉప్పు కారాలు పట్టాలి కదండి, దానికోసం అనమాట. దీన్ని మంచిగా ఇట్లా ఘాట్లు పెట్టేసుకుందాము. ఇప్పుడు దీనికి మనం కొంచెము ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు వేసేద్దామండి. అలాగే కొంచెం సాల్ట్, జస్ట్ వీటికి పట్టడం కోసం అండి. మనం బిర్యానీలో తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అనమాట, దానికోసం అండి. కొంచెం ఉప్పు, అలాగే కొంచెం చిల్లీ పౌడర్ అనమాట. కొంచెం అండి, వీటిని మళ్ళీ మనం ఫ్రై చేసుకుంటాం కదా, దానికోసమే కొంచెం వేసినట్టు అనమాట. అలాగే కొంచెం ఒక చిటికెడు ఏంటంటే మనము చక్కగా దమ్ బిర్యానీ పౌడర్ కూడా అండి యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెము ధనియాల పౌడర్ అండి. అలాగే జీరా ఒక చిటికెడు అనమాట, అంతే. వీటిని మంచిగా మ్యారినేట్ చేసుకోనండి. మన ఇప్పుడు వీటిని మంచిగా ఉప్పు కారాలన్నీ బాగా పట్టే విధంగా మనము ఇట్లా మంచిగా మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ దీన్ని అయితే పక్కన పెట్టేద్దాము. మనం మిగిలిన ప్రాసెస్ ఉంటుంది కదా, అంతలోకి ఇవన్నీ కూడా మంచిగా ఉప్పు కారాలు ఎగ్స్కి పడతాయండి. వీటిని మనం ఇప్పుడు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఈ కారం జస్ట్ కొంచెం సరిపోతుందండి. మనకేంటంటే కొంచెం ఈ ఎగ్ కూడా ఇవన్నీ పడితే బాగుంటుంది అనమాట. దానికోసమని మంచిగా మ్యారినేట్ చేసుకున్నాము దీన్ని, ఎగ్స్ని. అలాగే ఒక మూత పెట్టేసాం అనుకోండి, కొంచెం మనం చేసుకోబోయే టైంకి చక్కగా ఉప్పు కారాలు బట్టి ఎగ్ కూడా బాగుంటుంది అనమాట మనము బిర్యానీలో తినేటప్పుడు. దానికోసం అండి. ఇదిగోండి, దీన్ని మూత పెట్టేద్దాము, కాసేపు పక్కన ఉంచేద్దామండి. ఇదిగోండి, ఇట్లా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ నేను బాండీలో తీసుకున్నాను అండి. ఈ టేబుల్ స్పూన్ ఆయిల్లో మనం ఇప్పుడు ఎగ్స్ని మంచిగా ఫ్రై చేసుకుందాము. మ్యారినేట్ చేసిన ఎగ్స్ అండి, చూడండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాయి. మంచిగా కొంచెం ఆ ఉప్పు కారాలు పట్టాలి కాబట్టి అండి, మనం ఐ ఫ్లేమ్లోనే వీటిని మంచిగా వేయించుకుందామండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొంచెం క్రిస్పీగా, పైన లేయర్ అంతా కూడా కొంచెం క్రిస్పీగా వస్తే బాగుంటుంది అనమాట. చూడండి, లైట్గా కలర్ చేంజ్ అవుతుందండి. కొంచెం కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది అనమాట. అందుకోసం ఇవేంటంటే ఎగ్స్ కట్ చేసుకొని చేసుకోవాలండి, లేకపోతే పేలుతూ ఉంటాయి. మంచిగా కట్ చేసుకుంటే మసాలాలు వెళ్తాయి. కొంచెం ఈ ఆయిల్లో ఇట్లా మనం ఫ్రై చేసుకున్నప్పుడు అంత డేంజర్గా అనిపించదు అనమాట. ఇదిగోండి, ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుందామండి. వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి వేరే గిన్నెలో సర్వ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. ఇదిగోండి, చక్కగా మనము వేయించి పెట్టుకున్నాం, మ్యారినేట్ చేసి ఒక 5 మినిట్స్ వేయించి పెట్టుకున్న ఎగ్స్ అనమాట. వీటిని బౌల్లో పెట్టేసండి. అలాగే ఇప్పుడు ఏంటంటే అండి, ఒక మీడియం సైజు 2 టమాటోస్ ఇలా కట్ చేసుకున్నాను అనమాట. ఇది కూడా ప్యూరీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి. ఇవన్నీ ముందే మనము పక్కన ఫాస్ట్గా చేసి పెట్టుకున్నామంటే మన బిర్యానీ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనమాట. దీన్ని ఇప్పుడు మిక్సీ పెట్టేద్దాం, ప్యూరీ చేసేసుకుందాం. ఇదిగోండి, మంచిగా పేస్ట్ లాగా మనము ప్యూరీని పట్టేసుకున్నాం అనమాట. దీన్ని కూడా పక్కన పెట్టేద్దామండి. ఇది చూడండి. అలాగే మన బిర్యానీ కోసం ఒక 1/2 కప్పు పెరుగండి. చక్కగా ఇట్లా మనము సాఫ్ట్గా చేసుకోవాలన్నమాట. డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి లేకపోతే ప్యాకెట్లో అయితే వేయకూడదండి. ఇట్లా మంచిగా సాఫ్ట్గా వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇదిగోండి, మనము ఇప్పుడు చక్కగా బిర్యానీ చేసుకోబోతున్నాం. దానికోసం అని చెప్పి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసండి. బాండి పెట్టాక మన ఎగ్ బిర్యానీకి ఏంటంటే ఒక ఆయిల్ బాగానే పడుతుందండి. ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ వరకు పడుతుంది అనమాట. నేనేంటంటే ఆల్రెడీ ఆనియన్స్ వేయించాను, ఫ్రైడ్ ఆనియన్స్ కోసమని. అలాగే ఎగ్స్ కూడా ఇందాక మీకు చూపించాను కదండి, ఎగ్స్ కూడా మంచిగా ఇదిగోండి ఇట్లా ఫ్రై చేసుకుని పెట్టా కదా, ఇవి కూడా వేయించగా మిగిలిపోయిన ఆయిల్ అనమాట, అదే నేను యూజ్ చేస్తున్నాను. చక్కగా చూడండి, ఈ ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే మనము ఇందులో మనకు కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే మనము హోల్ గరం మసాలా వేసుకుంటున్నామండి. ఇది యాక్చువల్గా ఏంటంటే మన దగ్గర బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదండి, అది కూడా యాడ్ చేసుకుంటాము. ఓన్లీ బిర్యానీ పౌడరే యాడ్ చేసుకునే పని అయితే అది కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి. ఇవైతే అవసరం ఉండదు అనమాట. బట్ నేనేంటంటే కొంచెం ఎక్కువ ఫ్లేవర్ కోసం అని చెప్పేసి షాజీరా అండ్ స్టార్ ఫ్లవర్ ఇవన్నీ కూడా వేసాను అనమాట. కొంచెం చెక్క, లవంగా ఇవన్నీ కూడా నేను వేసుకున్నాను అండి. మీరు ఒకవేళ ఇవన్నీ వద్దు అనుకుంటే కనుక బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసే దగ్గర అయితే కనుక మీరు 2 టేబుల్ స్పూన్స్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి అట్లా. ఇదిగోండి, బిర్యానీ లీవ్స్ కొంచెం పెద్దవి ఒక 3 వేసేసానండి.
ఇదేంటంటే ఎందుకు ఇన్ని వేసానంటే అంత ఘాటేం లేదండి, కొంచెం బయట పెట్టాను, సో అరోమా అంతా వెళ్ళిపోయిందనమాట. ఇవన్నీ మన ఎగ్ బిర్యానీకి ఎప్పుడైనా బిర్యానీ అన్నప్పుడు ఆనియన్స్ ఇట్లా స్లైస్ సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందండి. ఇట్లా నేను దగ్గర దగ్గరగా ఒక 3 పెద్ద ఆనియన్స్ అండి మంచిగా కట్ చేసేస్తాను అనమాట. నేనైతే 4 గ్లాసుల బాస్మతి రైస్ అయితే తీసుకున్నా అండి, దానికోసం అనమాట ఇది. సో రైస్ కుక్కర్ గిన్నె అయితే తీసుకున్నాను, ఎందుకంటే రైస్ కుక్కర్లో పెట్టేద్దాంలే అని. ఇదిగోండి ఇందులోనే కొంచెం జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేశాను. అలాగే ఒక 3 పచ్చిమిర్చి అండి ఇట్లా చీలికలు కట్ చేసుకున్నాను. ఇదిగోండి ఇప్పుడు మనం ఇంట్లో చక్కగా చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా పౌడర్ అండి, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. మెజర్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా చాలా బాగున్నాయండి, కావాలంటే మీరు మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేసుకోండి. దీనికి ఇదిగోండి నేను అన్నీ ఆల్రెడీ కొంచెం స్పైసెస్ కూడా యాడ్ చేశాను కదండి, అందుకని నేను కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మరి బిర్యానీ పౌడరే నేను వేసుకుంటున్నాను అనమాట. మీరు ఆ స్పైసెస్ యాడ్ చేయకపోతే కనుక మీరు చక్కగా కొంచెం ఇంకో టేబుల్ స్పూన్ ఇంకో 2 అట్లా మీరు వేసేసుకోండి మీ ఘాటుని బట్టి. కొంచెం ఇది ఘాటుగా ఉంటే బాగుంటుందండి, ఘాటు తినే వాళ్ళు అయితే ఘాటుగా మనం చిల్లీ పౌడర్ యాడ్ చేసినప్పుడు చిల్లీస్ యాడ్ చేసినప్పుడు కొంచెం యాడ్ వేసుకోవచ్చు అనమాట. మీకు తెలుస్తుంది కదండి మీరు ఎంత ఘాటు తింటారో అంత మీరు యాడ్ చేసేసుకోండి. ఇదిగోండి ఇందులో కొంచెము లైట్గా మనము ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు అనమాట, బాగుంటుంది. ఆల్రెడీ ముందు మనము ఫ్రై చేసి పెట్టుకున్నామండి, ఇంట్లో ఉంటాయి కదా, అవి కూడా కొంచెం వేసేసుకోండి. కొంచెం ఆరోమా ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట. ఇదేంటంటే అన్ని కలిపి పెట్టేస్తాం కాబట్టి అండి తొందరగా అయిపోతుంది. మనం ఎర్లీ మార్నింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి. మసాలా మన బిర్యానీ పౌడర్ ఉంటే ఇన్స్టెంట్గా బయట దొరుకుతాయి, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైనా చేసుకొని పెట్టుకున్నామంటే ఇట్లా చేసేసి మనం లంచ్ బాక్సెస్ వాటికి కూడా ఇవ్వచ్చు అనమాట. ఇదిగోండి దానికోసం నేను ముందు చెప్పా కదా, ఒక 3 టమాటాస్ మీడియం సైజువి, 2 టమాటాస్ అన్ని కూడా ఇట్లా ప్యూరీ చేసేసానండి. ఇది కూడా మనం వేయాలి. ఇదేంటంటే అండి ఈ టమాటాలో కూడా పచ్చివాసన పోయే వరకు మనము మంచిగా వేయించేసుకోవాలన్నమాట. ఇందులో కొంచెం ఆయిల్ బయటకు వచ్చేదాకండి మనం దీన్ని అయితే మంచిగా వేయించేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది ఈ ఎగ్ బిర్యానీ కండి. చక్కగా ఇవన్నీ మంచిగా కుక్ అయితేనే బాగుంటుంది అనమాట. 1 మినిట్ అండి, 1 to 2 minutes ఈ టమాటా ప్యూరీ అంతా కూడా మంచిగా కుక్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో అండి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు. చూడండి చక్కగా ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందండి. ఆహా చూసారా మంచిగా మన పేస్ట్ అంతా, ఈ పేస్ట్ అనేది మంచిగా మగ్గాలండి, అప్పుడే బాగుంటుంది అనమాట. ఈ ఆనియన్స్ ఇవన్నీ బాగా మగ్గితే మన బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఇప్పుడు కొంచెం మనము రుచికి సరిపడినంత కారం అండి, ఎందుకంటే మనం బిర్యానీ వేసాము కొంచెం స్పైసెస్ వేసాం కాబట్టి నేను ఓన్లీ 1 టేబుల్ స్పూనే వేస్తున్నా అండి. మీకు కారం ఎంత కావాలో అంత మీరు చూసుకొని మీరు వేసేసుకోండి. అలాగే ఉప్పు కూడా అండి 1 టేబుల్ స్పూన్ వేసేస్తున్నా అండి, కొంచెం పడుతుందేమో మనం తర్వాత చూసుకుందాము, లేదంటే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకోవాలండి. రైస్కి కూడా మనకు పట్టాలి కాబట్టి కొంచెం 1 టేబుల్ స్పూన్ కొంచెం ఒక పావు నుంచి హాఫ్, మీకు తెలుస్తుంది కదండి ఎంతో అంతా మీరు వేసేసుకోండి. చూడండి చక్కగా మంచిగా మిక్స్ చేయాలన్నమాట, ఈ మాడకుండా ఈ కారము ఉప్పు ఈ మసాలాలు ఈ ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా కలుపుకుంటూ మనము పచ్చివాసన అంతా పోయేదాకా చేసుకోవాలండి. మెయిన్ అండి ఇందులో కసూరి మేతి బాగుంటుంది, ఏ బిర్యానీకైనా దేనికైనా కొంచెం డిఫరెంట్ టేస్ట్ బాగా రావాలంటే కసూరి మేతి వేసుకుంటే బాగుంటుంది అండి. ఇదేంటంటే మీ దగ్గర ఉంటే వేసేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఈ టైంలో కావాలంటే అండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, ఒక హాఫ్ కప్పు పావు కప్పు వాటర్ యాడ్ చేసుకుంటే మంచిగా కుక్ అయిపోతుందండి. ఈ గ్రేవీ అంతా కూడా మనకి తినేటప్పుడు ఆ బిర్యానీలో కొంచెం ఆ ఫ్లేవర్ రైస్ కర్రీ ఆ ఫ్లేవర్ అంతా కూడా వస్తుంది, బాగుంటుంది అనమాట. అందుకని కొంచెము వేసినట్టయినా వేసుకోండి, లేదంటే ఒక చిన్న గ్లాస్ చిన్న గ్లాస్ వేసేసుకొని మంచిగా కుక్ చేసుకోండి, బాగుంటుంది అనమాట. ఇది వేసాకండి కొంచెం ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు మనము దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకోండి, మీరు ఉప్పు ఏమన్నా రైస్కి సరిపోదు అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు మనము వాటర్ వేసిన తర్వాత మంచిగా ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది అనమాట. ఈ మసాలాలన్నీ బాగా కుక్ అయిపోయినాయండి, మంచిగా స్మెల్ అరోమా కూడా భలే వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఒక హాఫ్ కప్పు పెరుగు ఉంది కదండి, నేను ముందే మీకు చూపించాను. ఇట్లా దీన్ని ఏంటంటే మంచిగా ఇట్లా సాఫ్ట్గా చిలుక్కొనండి పక్కన పెట్టేసాము రూమ్ టెంపరేచర్లో. ఈ పెరుగు దేనికైనా యాడ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనము స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి, సిమ్లో పెట్టేసుకుని ఈ పెరుగుని మనము దీనికి యాడ్ చేసుకోవాలండి.
యాడ్ చేసుకున్నాక ఆ సిమ్లోనే మనం మంచి కలుపుకుంటూ ఈ పెరుగులో ఉన్న పచ్చివాసన పోయే వరకు అయితే మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఐ ఫ్లేమ్లో పెట్టామనుకోండి మన పెరుగంతా విరిగిపోయినట్టు అట్లా అవుతుంది అనమాట. అందుకని లో ఫ్లేమ్లో వేసుకొని రూమ్ టెంపరేచర్ది అయితే ఇంకా బెస్ట్ అండి. చక్కగా చూడండి దీన్ని మిక్స్ చేసుకుంటూ మనము వేయించేసుకోవాలి. ఈ పరుగులో పచ్చివాసన అంతా కూడా పోయే విధంగా ఇవ్వండి. ఇట్లా పచ్చివాసన అంతా పోయే విధంగా మనం మంచిగా కుక్ చేసుకోవాలండి. చూడండి ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది, పెరుగులో వస్తుందన్నమాట. అంటే మంచిగా పచ్చివాసన అంతా వెళ్ళిపోయిందండి. ఇప్పుడు దీనికి మనము 4 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాం కదండి. రైస్ కుక్కర్ కాబట్టి అండి నేను 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే రైస్ కుక్కర్లో రైస్కి వండేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ పడతాయండి. లేదంటే కనుక మనం 1.5 తీసుకోవచ్చు. అదే అనమాట. మామూలుగా మన ఇంట్లో రెగ్యులర్గా వాడే రైస్ అయితే కనుక 2 కంపల్సరీగా. ఇదిగోండి ఇప్పుడు నేను 4 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నా కాబట్టి నేనేంటంటే 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట దీనికి. దీంతో తీసుకున్నా అండి. ఇదిగోండి 7 వేసేసాను అనమాట వాటర్. 7 వేసాక ఒకసారి మనం మంచిగా మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఒక్కసారి మీరు ఉప్పు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఉప్పు ఎలా సరిపోతుందా లేదా అనేది మనం ప్రతి వీడియోలో చెప్పేదానండి. రైస్ చేసినప్పుడు దీనికన్నా కొంచెం ఉప్పుగా అనిపిస్తే మన రైస్కి కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. అలాగే ధనియాల పౌడర్ కూడా అండి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అంతా కూడా ఆ రోల్ బాయిల్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలండి. అప్పుడు రైస్ యాడ్ చేసేసి దీన్ని తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో పెట్టేద్దాము. ఇదిగోండి చక్కగా ఈ వాటర్ అన్ని కూడా తెరిలిపోతున్నాయండి. ఎసరంతా బాగా రోల్ బాయిల్ అయిపోతుంది. మన ఎసరులోకి ఇప్పుడు మనం ముందుగా చక్కగా బాస్మతి రైస్ ఒక 3 సార్లు కడిగి పెట్టేసుకోనండి. 20 మినిట్స్ అయితే వాటర్లో సోక్ చేశాను, ఒక హాఫ్ అన్ అవర్ అండి. యాక్చువల్గా బాస్మతి రైస్ బాగా పొడవు రావాలంటే అండి ఒక అరగంట వరకు అయితే మనం కంపల్సరీ వాటర్లో నానబెడితేనే అవి మంచి రావాల్సినంత పొడవు మంచిగా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఆ రైస్ని మనము యాడ్ చేసుకున్నాం. ఇదిగోండి ఇట్లా మనం కలిపేసుకోనండి. ఒక 1 మినిట్ ఇలా స్టవ్ పైన ఉంచేద్దాం మూత పెట్టి. వెంటనే ఇప్పుడు మనము దీన్ని రైస్ కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసేద్దామండి. ఒకవేళ మీకు ఈ టైంలో కనుక కొంచెం నిమ్మకాయ పిండుకోవాలంటే నిమ్మకాయ కూడా మీరు యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయట్లేదు అనమాట. ఆల్రెడీ మనం టమాటా వేసాము అండ్ పెరుగు కూడా వేసామండి. అవన్నీ కూడా కొంచెం పుల్లగానే బ్యాలెన్స్ అయిపోతాయి అనమాట. దీనికి ఏంటంటే కొంచెం కారం స్పైసెస్ పడుతుందండి. మీరు కారం 1 టేబుల్ స్పూన్ కాకుండా కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. అది చూసుకొని వేసుకోండి మీరు తినగలిగినంత వరకు. ఇదిగోండి మూత పెట్టేస్తున్నాము. ఇంకా వచ్చేసేయండి మనము రైస్ కుక్కర్లో పెట్టేద్దాం. ఇదిగోండి రైస్ కుక్కర్లో పెట్టేస్తాము. చక్కగా అది బాయిల్ అవుతుంది అనమాట. టైం పడుతుంది కదండి. అంతే, ఇంకా కొంచెం ఇదంతా బాగా వచ్చిన తర్వాత మనం అప్పుడు ఎగ్స్ యాడ్ చేయాలన్నమాట. ఇదిగోండి ఒకసారి మిడిల్లో మనం మంచిగా మిక్స్ చేసుకున్నాము. ఇదిగోండి చక్కగా ఉడికిపోతుందండి. ఇప్పుడు మనం ఏంటంటే ముందుగా మనము ఎగ్స్ అన్ని కూడా ఇట్లా ఫ్రై చేసుకున్నాం కదండి, ఇవి వేసేయాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వేస్తేనే మనకి ఆ బిర్యానీ ఫ్లేవర్ అంతా కూడా ఈ ఎగ్స్కి పట్టి బాగుంటుందండి. ఇది ఇట్లా ఒకసారి వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి. మరి అడుక్కెళ్ళే విధంగా కాకుండా కొంచెం ఇట్లా అంతే. ఇంకా మన ఒక 5 మినిట్స్లో మనం ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఇలా వేసేసాక మూత పెట్టేస్తుంది. ఇంకా 5 మినిట్స్లో అయిపోతుందండి. ఇదిగోండి ఇట్లా ఒక 2 మినిట్స్ తర్వాత మన ఎగ్స్ అన్నీ కూడా చక్కగా దమ్మాయి మంచిగా బిర్యానీలో ఇది అయిపోతుందండి. 2 మినిట్స్ తర్వాత ఏంటంటే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అండి మిగిలిపోయినవి కూడా మనం ఇందులో వేసేద్దాము. బాగుంటుంది అనమాట ఈ ఫ్లేవరు, దానికోసం అని చెప్పేసి. అలాగే కొంచెం కొత్తిమీర. మూత అయితే పెట్టేస్తాము. లిడ్ పెట్టేస్తే ఏంటంటే ఆటోమేటిక్గా అది పైకి వస్తుంది కదండి. ఉడికిపోయినప్పుడు మనకు తెలిసిపోతుందిగా. ఆహా చూడండి మన ఎగ్ బిర్యానీ అండి. ఇప్పుడు ఏంటంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని అండి లైట్గా వేసేసుకొని కొంచెం 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే అండి యాడ్ చేసుకున్నాం. ఎందుకంటే మనం నెయ్యి యూజ్ చేయలేదు, బట్ నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఈ బిర్యానీకైనా కొంచెం ఇట్లా వేసేసుకొని మనం ఇంకా సర్వ్ చేసుకుంటామండి. సర్వ్ చేసుకునేటప్పుడు ఈ నెయ్యి అంతా కూడా మిక్స్ అయిపోయి మన బిర్యానీ అదిరిపోతుంది అనమాట. చూసారండి ఎంతో ఈజీగా చక్కగా లంచ్ బాక్సెస్కి వాటికి కూడా పెట్టే విధంగా అండి ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేశానండి. మన రైస్ కుక్కర్ యూజ్ చేశాను అనమాట. చక్కగా అన్నీ కలిపి పెట్టేసి అందులో పెట్టామంటే త్వరగా అయిపోతుందండి. మనకు మార్నింగ్ కూడా టెన్షన్ ఉండదు. లంచ్ బాక్సెస్ కూడా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. హెల్దీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.